పులివెందల్లో జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరిగింది. అందులో కూటమికి సంబంధించిన అభ్యర్థి ఘన విజయాన్ని సాధించింది. ఆ ఘన విజయం ఏ స్థాయిలో ఉంది అంటే, ఎవరైతే మొన్నటిదాకా ఇది మా అడ్డా అని చెప్పుకున్నారో ఆ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సొంత ఇలాఖాలో ఇవాళ కూటమి జెండా ఎగిరింది. ఓకే, ఇది వాళ్ళు చెప్తున్న మాట. నిజంగా అదే జరిగిందా? ప్రజాస్వామ్యం కూనీ జరిగితే మేము దాన్ని ఇవాళ పటిష్టం చేసే ప్రయత్నం చేస్తున్నామని కూటమి నేతలు ఏదైతే మాట్లాడుతున్నారో అది అట్లానే ఉందా? 6,000 ఓట్ల తేడాతో అక్కడ కూటమి అభ్యర్థి గెలిచారు అని ఒక మాట మాట్లాడుతున్నారు. నిజంగానే కూటమికి సంబంధించిన నాయకులు కానివ్వండి, ముఖ్యంగా ఆ గెలుపు నాదే అని ఎవరైతే చెప్పుకుంటున్నారో లోకేష్ కానివ్వండి, బీటెక్ రవి కానివ్వండి, ఇప్పుడు అక్కడ ఉన్న అభ్యర్థి కానివ్వండి, వాళ్ళు ఎవరైనా గుండెల మీద చేయి చేసుకొని ఇది మేము ఒక ఫెయిర్ ఎలక్షన్తో గెలిచామని చెప్పుకుంటున్నారా? చెప్పుకోగలుగుతారా? ధైర్యంగా దాన్ని ప్రకటించుకోగలుగుతారా అన్నది ఇవాళ వైసీపీ అడుగుతున్న ప్రశ్న. నిజమే, ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత అందరికీ ఉంది. అదే పక్క ఏదైతే మనం పులివెందుల ఉప ఎన్నిక గురించి మాట్లాడుతుందో దాని పక్కనే ఉన్న ఒంటిమిట్టలో మరో ఎన్నిక జరిగింది. అది కూడా సేమ్ జెడ్పీటీసీ ఉప ఎన్నిక. అక్కడ 30% పైగా ఓట్లు వైసీపీ అభ్యర్థికి వస్తే 60% ఓట్లు దాదాపుగా టీడీపీ అభ్యర్థికి వచ్చి, సో అక్కడ ఒక 30% ఓట్ల తేడాతో ఆయన గెలిచారు. సో దీనికి 90% ఓట్లు ఒకరికే పడి 10% ఓట్లు మాత్రమే వైసీపీకి పడి జెడ్పీటీసీ ఉప ఎన్నిక పులివెందుల్లో వాళ్ళు గెలిచారు. ఇది అంటే ఏది నమ్ముతారు జనాలు? కొన్ని పాయింట్స్ ఇక్కడ చాలా కీలకంగా చూడాలి. ఎందుకంటే ఏదైనా సరే అంటే ఇద్దరు వ్యక్తులు కలిసి ఒకరితో ఒకరు పోటీ పడుతున్నామని చెప్పుకొని ఒక రేసు స్టార్ట్ చేయాలి. ఎవరు గెలిస్తే వాళ్ళు గెలవాలి. ఇది యూజువల్లీ ఏదైనా సరే కాంపిటేటివ్ స్పిరిట్ అంటారు. కానీ జెడ్పీటీసీ ఉప ఎన్నిక పులివెందుల ఎలా జరిగింది అంటే, ఒకరికేమో సైకిల్ ఎక్కిచ్చేసి పొమ్మంటున్నారు, ఇంకొకరికేమో గతుకుల రోడ్లు, అడ్డంకులు, ఈ అడ్డంకులు సృష్టించడానికి పోలీసు వ్యవస్థ, ఎలక్షన్ కమిషన్ అనే వ్యవస్థ, వాటిపైన టీడీపీ కార్యకర్తలు, వాటిపైన టీడీపీ నాయకులు, వాళ్ళపైన ప్రభుత్వ అధికారులు, దానిపైన ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ఇంతమంది హర్డిల్స్ క్రియేట్ చేసి వాళ్ళ పరిగెత్తమన్నారు. ఇక్కడ ఆశ్చర్యకర విషయం ఏంటంటే, నిన్న మొన్న వైసీపీ వాళ్ళు రిలీజ్ చేసిన డేటా ప్రకారము జరిగిన ఓటింగ్లో దాదాపుగా 50 నుంచి 57% మంది పురుషులు, 43 నుంచి 40% మంది స్త్రీలు అక్కడ ఓటింగ్లో పాల్గొన్నారన్నది వాళ్ళు చెప్పేది. కానీ ఆ సీన్ చూసిన వాళ్ళు ఎవరే కానీ, అంటే అక్కడ ఎలక్షన్ జరిగిన తీరు చూసిన వాళ్ళు ఎవరే కానీ అక్కడ మహిళలు బయటకు వచ్చి ఓటేసే పరిస్థితి లేదు. మరి ఎక్కడ వెళ్ళి ఓట్లు వేశారు, ఎవరే ఓట్లు వేశారు అన్నది ఒక ప్రశ్న అయితే వస్తుంది. సో ఏదేమైనా పులివెందుల ఎన్నికల్లో గెలిచామని చెప్పుకుంటున్న కూటమి ఆ గెలుపేనా అని అడుగుతున్న వైసీపీకి సంబంధించిన సమాధానం చెప్పడానికి వాళ్ళ దగ్గర లేదు. ఎందుకంటే హైకోర్టు కీలకమైన ఒక వ్యాఖ్య చేసింది. అక్కడ రిగ్గింగ్ జరిగినట్టుగా పూర్తి స్థాయిలో ఆధారాలు ఉన్నాయి. ఎవరైతే అక్కడికి వెళ్ళి ఓట్లు వేసారో అందరూ దొంగ ఓటర్లు అని చెప్పడానికి వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆ రిగ్గింగ్ జరగకుండా ఆపాల్సింది అని. అయితే ఏదైతే ఈ వ్యవస్థల మధ్యలో ఉన్న ఒక ఒప్పందం అంటారా, లేకపోతే దానికి ఉన్న ఆ పరిధులు అంటారా, దాని కారణంగా ఆ ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయాలకు మేము జోక్యం చేసుకోలేమని చెప్పింది. కానీ బట్ అన్నీ చెప్పేసింది. ఇది రిగ్గింగ్ జరిగిందని చెప్పింది, దొంగ ఓట్లు పడ్డాయని చెప్పింది, సరైన ఎన్నిక కాదని చెప్పింది, అన్నీ చెప్పేసిన తర్వాత కేవలం ఆ వ్యవస్థల మధ్యలో ఉన్న ఆ ఇష్యూస్ వల్ల లేదా దానివల్ల అక్కడ నేను దానిలో జోక్యం చేసుకోవాలని చెప్పింది. కానీ బట్ వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తారుగా. సరే, ఎవరు గెలిచారు ఎవరు ఓడారు అన్నది కాదు, ఈ గెలుపోవడంలకు సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారు, అది పులివెందుల ప్రజలు ఏమనుకుంటున్నారు, కడప జిల్లా ప్రజలు ఏమనుకుంటున్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు, దేశవ్యాప్తంగా ఉన్న ఈ వ్యవస్థలు ఏమనుకుంటున్నారు, ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. స్క్రిప్ట్ ఎంత బాగా రాసుకున్నారంటే ఇక్కడ చాలా కీలకంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే సరే వైసీపీ అదే పని చేసింది, టీడీపీ కూడా అదే పని చేస్తుంది. పులివెందుల్లో 11 మంది నామినేషన్ ఇస్తారు. ఎందుకు? వైసీపీ 11 సీట్లు వచ్చాయి కాబట్టి. గుర్తుపెట్టుకోండి, 11 మంది అక్కడ నామినేషన్ ఇస్తారు. ఎందుకు అంటే 11 సీట్లు వచ్చాయి కాబట్టి వాళ్ళను ట్రోల్ చేయడానికి 11 మంది నామినేషన్లు ఇస్తారు. అందులో ఒకరిద్దరు అభ్యర్థులకైతే 2, 5 ఇలాంటి ఓట్లు పడతాయి. అంటే కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక 5-6 మంది ఉంటారు కదా. 5-6 మంది ఓట్లు వేసినా సరే ఒక 10-15 ఓట్లు రావాలి కదా. అది కూడా జరగలేదు. ఓన్లీ 2 ఓట్లు, ఒక్క ఓటు కూడా వచ్చిన కూడా అక్కడ అభ్యర్థులు. అంటే 11 సీట్లు వచ్చిన వైసీపీని ట్రోల్ చేయడానికి 11 మంది అభ్యర్థుల్ని బరిలోకి దింపడం అనేది ఫస్ట్ స్క్రిప్ట్. సెకండ్ స్క్రిప్ట్ ఏంటి? ఏవైతే ఉన్నాయో
పోలింగ్ బూత్లని పోలింగ్ స్టేషన్లను మార్చడం అన్నది. ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ 2 కిలోమీటర్లు 4 కిలోమీటర్ల డిస్టెన్స్ ఇవన్నింటినీ బేస్ చేసుకొని అక్కడ ఒక రకంగా మరి దానిపైన ఓటింగ్ జరగాలి. మళ్ళీ వీళ్ళు 15 బూతుల్లో అక్కడ రిగ్గింగ్ జరిగిందని చెప్తే ఓన్లీ 2 బూతులు మాత్రం 11 2 బూతుల్లో అక్కడ మళ్ళీ రీపోలింగ్ జరుగుతుంది. అక్కడ పోలింగ్లో పాల్గొనడానికి ఎవరు పోరు. అయినా సరే 90% ఓట్లు మాకే పడ్డాయి అని చెప్పేసి టీడీపీ వచ్చి ఇది ప్రజాస్వామ్యానికి నిలబెట్టిన ఒక కూటమి అని చెప్పుకుంటారు. ఇది లోకేష్ బాబు చంద్రబాబు నాయుడుకి ఇచ్చిన ఒక గిఫ్ట్ అని చెప్తారు. దానికి అందుకే వైసీపీ ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తూనే ఉంది కదా. నిజంగా మీరు పోరాడి గెలిచి ప్రజల మన్ననలు పొంది తద్వారా ఆ గెలుపును తీసుకెళ్ళి మీరు చంద్రబాబు నాయుడు గిఫ్ట్గా ఇస్తే ఓకే, కానీ దొంగతనం చేసిన గిఫ్ట్ని ఎలా ఇస్తారు మీరు అన్నది వైసీపీ ప్రశ్నిస్తుంది. ఇక అక్కడ ఉన్న నాయకులు కానివ్వండి, మిగిలిన వాళ్ళందరూ ఎప్పటికప్పుడు చెప్తారు ఇక్కడ నాయకులు ఏమనుకుంటున్నారు అన్నది కాదు ఇంపార్టెంట్, ప్రజలు ఏమనుకుంటున్నారు. మేము వెళ్ళి ఓటు వేయలేదు, మరి మా ఓటు ఎక్కడ పడింది? వాళ్ళు అడుగుతున్న ప్రకారం అంత ఓటింగ్ పర్సంటేజ్ ఎట్లా వచ్చింది? అసలు దాదాపుగా 7,000 మంది ఎలా ఓటింగ్ చేశారు? అక్కడ 10,000 ఓట్లలో 7,000 మంది ఎట్లా ఎవరు వెళ్ళి ఓటు వేశారు? మేము ఓటు వెళ్ళి మేము అటువైపు వెళ్ళనివ్వలేదు మమ్మల్ని. 3 గ్రామాల్లో ప్రజలను అయితే ఎక్కడికెక్కడ ఆపేశారు. అవన్నీ జరిగిన తర్వాత మళ్ళీ మా ఓటు కాదు, మరి ఎవరేశారు ఆ ఓటు? దానిపైన నేను బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఒక సూపర్ డైలాగ్ చెప్తాడు. ఏంటంటే, చూసారా వైసీపీ మీద ప్రేమతో కూటమి అభ్యర్థులే రిగ్గింగ్ చేసే క్రమంలో కూడా ఒక 680 ఓట్లు వైసీపీకి వేశారు. అంటే ఆ రిగ్గింగ్ చేయడం కూడా వీళ్ళకి చేత కాలేదు. ఎందుకంటే ఏదైనా సరే ఏముంటుంది, ఒక మాట ఏముంటుంది, అబద్ధం చెప్తే అదిగినట్టు ఉండాలి. కానీ వీళ్ళకి అబద్ధం చెప్పడం కూడా రావట్లేదు. ఆ రిగ్గింగ్ చేస్తే ఎవరైనా సరే నమ్మేటట్లు ఉండాలి, అబద్ధం చెప్పినా సరే నమ్మేటట్లు ఉండాలి కదా. ఆ మోసం చేస్తే పట్టుపడకూడదు. వీళ్ళు అదేదో సినిమాలో కదా, ఏది బ్రహ్మానందము గంటను కొట్టేసినట్టు వీళ్ళు వెళ్ళి ఓట్లు గుద్దుకున్నారు. కానీ బట్ దాన్ని జస్టిఫికేషన్ వచ్చేలాగలేదు. ఎందుకంటే వైసీపీకి కంచుకోటగా అనుకునే ఆ ప్రాంతంలో 90% ఓట్లు ప్రజలు ఆయనకి వ్యతిరేకంగా వేస్తారన్నది. అదే పులివెందల్లో అదే ఇప్పుడు వీళ్ళు చెప్పిన ఆ జెడ్పీటీసీ దాంట్లో ఉన్న నేపథ్యంలో గతంలో జరిగిన 2 ఎలక్షన్లు అసెంబ్లీలో వాళ్ళు వెళ్ళి ఓట్లు వేశారు. అప్పుడు ఇక్కడ ఇంకో అసలు పెద్ద జోక్ ఉంటుంది. ఏంటంటే ఇప్పటిదాకా అసలు అక్కడ ఉన్న ప్రాంత ప్రజలు ఎప్పుడే కానీ వెళ్ళి అసలు ఓటింగే చూడలేదు అని. వాళ్ళు చూడని ఓటింగ్ కేవలం జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించింది. అసెంబ్లీ ఎన్నికలు ప్రతిసారి వాళ్ళు ఓట్లు వేస్తున్నారు. ఆ ప్రాంతంలో జరిగే ఓట్లలో 71% గత ఎన్నికల్లోనూ, ఆ తర్వాత 63% ఓట్లు ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు వైసీపీకి వేశారు. ఎందుకంటే 2024 పరిస్థితి వేరు. ఎందుకంటే అక్కడ వైసీపీతో పాటు టీడీపీతో పాటు కాంగ్రెస్ పార్టీ వచ్చినారు. కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని ఓట్లు పడ్డాయి కాబట్టి 63% వచ్చి అంతకుముందు 70% వరకు కూడా ఓట్లు వైసీపీకి వన్ సైడెడ్ పడ్డాయి. చాలా వన్ సైడెడ్గా పడే ఓట్లు. సరే మారింది, పరిస్థితి మారింది, ఇప్పుడు ప్రభుత్వం మారింది. ఇంత చేసి వీళ్ళు సాధించింది ఏంటంటే ఒక సంవత్సరం కాలం పాటు అక్కడ జెడ్పీటీసీ మేము గెలిచామని చెప్పుకోవడమే. తద్వారా వీళ్ళు చేసిన పని ఏంటంటే, మొదటిది రాష్ట్ర ప్రజలందరికీ మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి ఒక ఫ్యాక్షనిస్టు, జగన్మోహన్ రెడ్డి ఒక అరాచకవాది అని చెప్పుకున్నారు. కానీ ఆయన ఎన్నికలు జరిపిన తీరుతో పోలిస్తే టీడీపీ వాళ్ళు ఇంకా భయంకరంగా ఎలక్షన్లు జరిపారు. ఇంతకన్నా భయంకరమైన సిచ్యువేషన్స్ క్రియేట్ చేశారు. ఇప్పుడు ఫ్యాక్షనిస్ట్గా మేము ఎవరిని చెప్పాలి, జగన్మోహన్ రెడ్డినా చంద్రబాబు నాయుడునా లోకేష్నా అన్నది. సో ఏదేమైనా సరే పులివెందుల ఎన్నికల ద్వారా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు ఎంత భయంకరంగా ఉండబోతాయో ఒక ట్రైలర్ వదిలేరనుకోవాలి. ఈ ట్రైలరు వైసీపీ వాళ్ళని భయపెట్టడానికైతే పర్లేదు, బెదిరించడానికైతే అసలు సంబంధం లేదు. కానీ వాళ్ళని తట్టి లేపేందుకు ఒకవేళ దీన్ని మాత్రం ఉపయోగిస్తే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో బీహార్గా మారుతుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే వీళ్ళు ఇగోకి తీసుకుంటే వాళ్ళు ఇగోకి తీసుకుంటారు. సీట్లు మాత్రమే తగ్గాయి, ఓట్ల శాతం తగ్గలేదు. నాయకులు మాత్రమే స్లో అయ్యారు, కానీ మొత్తం వ్యవస్థ కాదు, పార్టీ కాదు, పార్టీ అధినేత కాదు. పార్టీ అధినేత ఇప్పుడు సైలెంట్గా చూస్తున్నాను. కానీ ఒకవేళ ఆయన మాటలు కూడా వినలేని పరిస్థితి వస్తుందని ముందుగానే చెప్తున్నాడు. ప్రభుత్వం మారితే మేము అధికారంలోకి వస్తే వినే పరిస్థితి ఉండదు కార్యకర్తలు. అలాంటి ఒకవేళ ముందే ఒక ట్రైలర్ చూపిద్దాం అనుకుంటే మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలు భయంకరంగా జరిగే అవకాశమే ఉంది. సంవత్సర కాలం పాటు ఉండే ఒక జెడ్పీటీసీ స్థానం కోసము ఇప్పటిదాకా టీడీపీ పార్టీని అందరూ అనుకున్న విధానానికి ఇప్పుడు జరిగిన విధానానికి మధ్యలో చాలా తేడా వచ్చింది అని అనుకునే స్థాయికి దిగజారిపోవడం మాత్రం ఖచ్చితంగా ప్రజాస్వామ్యవాదులు ఎవరూ యాక్సెప్ట్ చేయట్లేదు, దాన్ని ఎవరు ఒప్పుకోరు కూడా.